ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. మిస్టర్ వీరేంద్ర, నీ భార్యని చాలా హింసించిన కేసు కింద నిన్ను అరెస్ట్ చేస్తున్నాము. మేము ఆవిడ స్టేట్మెంట్ ని రికార్డ్ చేశాము. మీరింకా ఏం చెప్పాలనుకున్నా సరే మీ లాయర్ తో వచ్చి పోలీస్ స్టేషన్ లో చెప్పండి. ఇతన్ని తీసుకెళ్ళండి. వద్దు 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 వద్దమ్మా. అమ్మా ప్లీజ్ పూర్ణిమకి చెప్పమ్మా, జరిగిందంతా పొరపాటున జరిగిందని. అమ్మా నాకు తెలుసమ్మా, నేను జైలుకి వెళ్తే నువ్వు చూడలేవని. ప్లీజ్ అమ్మా ప్లీజ్ వదలండి నన్ను, ప్లీజ్ నన్ను వదలండి. అమ్మా అమ్మా అమ్మా, నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. అమ్మా కానీ నా సామాన్లు ఎక్కడ? అది అది నా గోల్డెన్ బ్రష్, నా మొరొకో సిల్క్ దుప్పటి, అది నా సాఫ్ట్ పిల్లో ఎక్కడ? పోలీసులు ఇక్కడికి ఏమీ తీసుకురానివ్వలేదు నాన్న. తీసుకురానివ్వలేదా లేక నువ్వు సరిగ్గా ప్రయత్నించలేదా? అయినా నీకేం పట్టిందిలే, నేను ఇక్కడ ఎలా ఉంటే మాత్రం నీకేంటి? నువ్వు వెళ్ళి పడుకుంటావుగా నీ మెత్తటి బెడ్ మీద. నోర్ముయ్, నువ్వే నీ స్వయంగా నీ వెధ వేషాలతో ఈ పరిస్థితి తెచ్చుకున్నావురా. నువ్వు నీ వెర్రితనంతో రేఖని గెలిచేలా చేశావు. ఇప్పుడు తను నింగినేలా ఏకం చేసేస్తోంది నీకు శిక్ష పడేలా చేయడానికి. తెలియట్లేదమ్మా, రేఖ పూర్ణిమకి ఏం నూరిపోసిందో తను నా మీద విరుద్ధంగా వాంగ్మూలం ఇచ్చింది. నేను నీకు చెప్పాను కదా నాన్న, రేఖని తేలిగ్గా తీసుకోకో. నీకు చాలా కాన్ఫిడెన్స్ ఉంది. చాలా గుడ్డిగా నమ్మేశావు పూర్ణిమ నీకు విరుద్ధంగా వాంగ్మూలం ఇవ్వదు అని. ఇప్పుడు చూడు, నువ్వే జైల్లో పడున్నావు. అమ్మా నన్ను ఇక్కడి నుంచి బయటపడేయమ్మా, లేకపోతే నేను చచ్చిపోతాను. నేను చచ్చిపోతానమ్మా. నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళిపోమ్మా ప్లీజ్. నన్ను బయటికి తీసుకెళ్ళిపోమ్మా, నేను వీరేంద్ర, చచ్చిపోతాను. వద్దు నాన్న, వద్దు వద్దు. నువ్వు కాస్త ఓపిక పట్టు. చూడు, నాకు తెలుసు ఇప్పుడు మన పరిస్థితి గాని మన టైం గాని ఏది బాగోలేదు. కానీ నీకు మీ అమ్మ గురించి బాగా తెలుసు కదా. ఓడిపోతున్న ఆటని కూడా ఎలా గెలవాలో నాకు చాలా బాగా తెలుసు. నేను ఏదో ఒకటి చేసి నిన్ను ఇక్కడి నుంచి విడిపించేస్తాను. నిన్ను బయటికి తీసుకెళ్లిపోతాను. నువ్వు కేవలం నా మీద నమ్మకం ఉంచు. నువ్వు మాత్రం ధైర్యాన్ని మాత్రం వదిలిపెట్టుకు. నువ్వు ఎలాంటి పిచ్చి పనులు చేయకు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, మీ అమ్మ ఇంకా బ్రతికే ఉంది. తను నిన్ను ఇక్కడి నుంచి ఖచ్చితంగా బయటికి తీసుకెళ్లిపోతుంది. నువ్వు ధైర్యాన్ని కోల్పోవద్దు నాన్న, ధైర్యాన్ని కోల్పోవద్దు. నేనంతా సరి చేసేస్తాను. ఏదో ఒకటి చెయ్యి శైలజ. నీ కొడుకు, నీ ప్రాణం జైల్లో ఉండకూడదు. ఒకసారి నన్ను కబోర్డ్ లో లాక్ చేసేశారు. నా కాలి గోళ్లు పీకేశారు. ఎందుకంటే ఆయనకి నా నెయిల్ పెయింట్ నచ్చలేదు. రేఖ, నేనొక రిపోర్టర్ని. పరాయి వాళ్ళకి న్యాయం జరిగేలా పోరాటం చేస్తుంటాను. కానీ నా ఇంట్లో సొంత మనిషికి ఎంత అన్యాయం జరుగుతుంటే నాకు అస్సలు తెలియనే లేదు. నేను ఒక రిపోర్టర్ లాగా కాదు, ఒక మంచి మనిషిగా ఓడిపోయాను రాఘవ్. నేను వదిన కోసం ఏమైనా చేసి ఉండాల్సింది.
ఏమీ చెయ్యలేదు. నాది కూడా అదే బాధ. నువ్వు నాకు చాలాసార్లు చెప్పడానికి ప్రయత్నించావు, కానీ నేను ఒక్కసారి కూడా వినిపించుకోలేదు. ప్రతిసారి నిన్ను కాదని వీరుబాబు మాటల్ని నమ్ముతూ వచ్చాను. నన్ను క్షమించగలుగుతావా రేఖ? లేదు రాఘవ్, ఇందులో మిమ్మల్ని మీరు తప్పు పట్టుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇందులో అసలు మీ తప్పేమీ లేదు. నా తప్పు కూడా ఉంది రేఖ, అండ్ ఇదే నిజం. నేను యాక్సెప్ట్ చేసి తీరాలి. పూర్ణిమ గారిని ఆవిడ భర్తకి విరుద్ధంగా పోలీసులకి కంప్లైంట్ చేయమని మీరే ప్రేరేపించారట, అది నిజమేనా? మేడం, పూర్ణిమ గారికి న్యాయం జరుగుతుందని మీకు అనిపిస్తుందా? లేదంటే వీరేంద్ర గారు తన దగ్గర ఉన్న డబ్బు పలుకుబడి ఉపయోగించి ఈ కేసు నుంచి తప్పించుకుంటారా? చెప్పండి మేడం. రాఘవ్ గారు, ఈ విషయంలో మీ కుటుంబం ఎవరి వైపు నిలబడతారు? ఆరోపితుడి వైపా లేక బాధితురాలి వైపా? చూడండి, మేము ఇప్పుడే ఏమీ చెప్పాలనుకోవట్లేదు. మేడం, మీరు కూడా రిపోర్టర్ ప్రొఫెషన్ లోనే ఉన్నారు, మరి మీకు కొంచెం కూడా తెలియలేదా మీ ఇంట్లోనే గృహహింస జరుగుతుంది అని? చెప్పండి. నేను చెప్పాను కదా, మేము ఇప్పుడు ఏం చెప్పాలనుకోవడం లేదు అని. సార్, మీలాంటి ధనవంతులు ఇలాంటి సమాధానాలు చెప్పి తప్పించుకుంటారు, ఇలాంటి నీచులు కూడా తప్పించుకుంటారు. చెప్పండి, మీరు మీ బావని కాపాడుకుంటారు. అయితే ఇప్పుడు కూడా ఒక స్త్రీకి నోరు విప్పినందుకు శిక్ష పడుతుందా? చెప్పండి చెప్పండి, సార్, ప్లీజ్ చెప్పండి. నిజమేంటో చెప్పండి, సార్, అందరూ సమాధానం తెలుసుకోవాలనుకుంటున్నారు. చెప్పండి చెప్పండి సార్, ఎందుకు ప్లీజ్ మౌనంగా చెప్పండి. ఉన్నారు? సమాధానం చెప్పండి సార్, సార్, సమాధానం ప్లీజ్ సార్, చెప్పండి. చెప్పండి. రాఘవ్, హ? మీకు ఎలా ఉంది ఇప్పుడు? మీకు రక్తం వస్తుంది. అసలేంటి మీరు చేస్తున్నది? నేను కూడా ఒక మీడియా ప్రొఫెషనల్. నాకు చాలా బాగా తెలుసు ఎవరైనా ప్రశ్నలు అడగడానికి ఇది సరైన పద్ధతి కాదు అని. మీరు ఇక్కడికి నిజాన్ని తెలుసుకోవడానికి రాలేదు, మీరు ఇక్కడికి తమాషా చూడడానికి వచ్చారు. మేడం, అయితే మీరు చెప్పండి, నేరస్తుడికి శిక్ష పడుతుందా లేదా? పడుతుంది. నేరస్తుడికి శిక్ష ఖచ్చితంగా పడుతుంది. కానీ మీరు ఎవరినైతే నిలదీస్తున్నారో అతను నేరస్తుడు కాదు. ఆయన అన్ని విధాలా ప్రయత్నిస్తున్నారు పూర్ణిమ వదినకి న్యాయం జరగాలని. సో ప్లీజ్ పదండి. మేడం, చెప్పండి మేడం, చెప్పండి 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 చెప్పండి. మీరు సమాధానం చెప్పే తీరాలి. సమాధానం చెప్పండి. ఎందుకు అలా వెళ్ళిపోతున్నారు? ఒక బాణం అయితే గురి తప్పకుండా తగిలింది. రాఘవని రాయితో కొట్టించడం. ఇక రెండవ బాణం వదలాల్సిన సమయం వచ్చేసింది.